హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నేను కొంచెం ఇంకొన్ని వీడియోలు అయితే చేయగలను. సో సన్ముఖ్ జస్వంత్ ఏం చేస్తున్నారు? సో సన్ముఖ్ జస్వంత్ గురించి మనం మాట్లాడుకుంటే ఈరోజు. సో సన్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ తర్వాత ఏం చేస్తున్నారు? సో దానికన్నా ముందు మనం ఒకసారి బిగ్ బాస్ కన్నా ముందు ఏం చేస్తున్నారు రఫ్గా మాట్లాడేసుకుందాం. సో బిగ్ బాస్ కన్నా ముందు సన్ముఖ్ జస్వంత్ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసుకుంటే ఆ బేస్ కానీ ఆ క్రేజ్ కానీ అల్టిమేట్ హైలైట్ అనమాట. ఒక యూట్యూబ్ని అంత క్రేజ్ సంపాదించడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ పర్సన్ అనమాట. సో ఒక యూట్యూబ్ నుండి వెళ్ళే వ్యక్తి సో అంత క్రేజ్, ఒక సినిమా స్టార్కు ఉన్న క్రేజ్ని క్రియేట్ చేసుకోండి అనమాట. సో కాలేజీల్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, ఎక్కడ ఆఫీసుల్లో కావచ్చు, చాలా అంటే చాలా తను చేసే వెబ్ సిరీస్లతో. సో సాఫ్ట్వేర్ డెవలప్ అనే ఒక వెబ్ సిరీస్ చేశాడు, అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్కి కనెక్ట్ అవుద్ది అనమాట. ఇంకా కాలేజీల గురించి, ఆ కాలేజ్ లవ్ స్టోరీ కావచ్చు, ప్రతి ఒక్కటి అంటే యూట్యూబ్లో తను అంటే యూట్యూబ్ నుండి కూడా ఒక సినిమాటిక్గా చేయొచ్చు, సినిమాటిక్గా తీసుకెళ్ళొచ్చు అని క్రియేట్ చేసింది మాత్రం సన్ముఖ్ జస్వంత్. అండ్ అప్పుడున్న కొంతమంది యూట్యూబర్లు అయితే చెప్పొచ్చు, ఒక్కలని చెప్పడం. సార్ దాంతోపాటు సన్ముఖ్ జస్వంత్తో చేసిన అమ్మాయి కూడా, సో వైష్ణవి చైతన్య కూడా బేబీ మూవీతో సక్సెస్ కొట్టింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది, మంచి క్రేజ్ సంపాదించుకుంది అమ్మాయి. సో సన్ముఖ్ జస్వంత్ ఆ బిగ్ బాస్ కన్నా ముందు మంచి మంచి కవర్ సాంగ్స్తో, ఆల్బమ్ సాంగ్స్తో, ఆ వెబ్ సిరీస్తో, షార్ట్ ఫిల్మ్స్తో తనకున్న క్రేజ్ని, తనకున్న టాలెంట్ని చూపించుకుంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు అనమాట. వైజాగ్ మొత్తంలో తనకంటూ ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో సన్ముఖ్ జస్వంత్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అనేటట్టు క్రియేట్ చేసుకోండు. అండ్ సన్ముఖ్ జస్వంత్ అంటే చాలా కూల్ అండ్ కామ్, చాలా తక్కువ మాట్లాడతాడు అనే వరకు మనం అప్పుడు బిగ్ బాస్ కన్నా ముందు అనుకున్నాం. సో బిగ్ బాస్ కన్నా ముందు తనకి ఇంకొక అమ్మాయికి రిలేషన్షిప్ ఉండేవారు. సో ఆ వాళ్ళిద్దరి వీడియోస్ కూడా చాలా క్యూట్గా, చాలా బబ్లీగా అనిపించేవి. ఆ అమ్మాయి బిగ్ బాస్కి వెళ్ళి వచ్చింది, తర్వాత మనోడు కూడా మంచి సపోర్ట్ చేశాడు. వీళ్ళిద్దరు బాండింగ్ చాలా అంటే చాలా అల్టిమేట్గా ఉండేది. అరే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి, ఇంత అండర్స్టాండింగ్ ఉండాలి అనే వరకు క్రియేట్ చేసుకోరనమాట. దెన్ తర్వాత మనోడు బిగ్ బాస్కి వెళ్ళాడు. బిఫోర్ ఆ టైంలో పర్టికులర్ 2-3 సీజన్ నుండి మనోడుకున్న కమిట్మెంట్స్ వల్ల, మనోడుకున్న ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఎక్కడ వెళ్ళలేదు. ఆ సీజన్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు, వెళ్ళాడు. సో తనేంటంటే తనకు నచ్చినట్టు నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలి, ఆడియన్స్కి అలాగే చూపించాలనుకోండు. బట్ వెళ్ళిన నుండి మనోడు అలాగలా కొంచెం నెగిటివ్ ఫామ్ అయిపోయింది తన చుట్టూ. సో సిరి కానీ, సన్ముఖ్ జస్వంత్ వీళ్ళిద్దర ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఏదైతే ఉందో, సో ఫ్రెండ్షిప్ బాండింగ్ కొంచెం వాళ్ళకి బయటికి ఎలాగ అనిపించిందంటే కొంచెం అల్టిమేట్గా రాంగ్ వేలో వెళ్ళింది. సో రాంగ్ వేలో వెళ్ళడం జరిగింది. 10 వీక్స్ అయిపోయింది, ఫ్యామిలీ వీక్స్ వచ్చింది, చాలామంది ఇన్పుట్స్ ఇచ్చారు. సో సన్ముఖ్ ఇలా ఉండాలి, ఇలా ఉంటున్నారు, మారాలి అని చెప్పడం కూడా జరిగింది. సో కానీ మనోడు ఎక్కడ కూడా తను మారను, ఎందుకంటే నేను తప్పు చేయట్లేదు, నేను ఇప్పుడు మారితే తప్పు చేసినట్టు అవుతుంది, ఇలానే ఉందాం, ఇదే చేస్తా, సో నాకు నచ్చినట్టు నేను ఉంటా, సో వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుందో అది చూసుకోవాలంటే ఎక్కడ కూడా మనోడు బిగ్ బాస్ ఆ జర్నీలో కూడా ఎక్కడ మరి మారాలని కానీ మళ్ళీ ప్రయత్నించాలి కానీ ఎక్కడ చేయలేదు. రియలిస్టిక్గానే ఉన్నాడు, ఎక్కడ మోసం ఎవరిని చేయలేదు, ఆనెస్ట్గా ఉన్నాడు, ఆనెస్ట్గా బిహేవ్ చేశాడు. బట్ వెళ్ళిన కొన్ని 5-6 వీక్స్ అయితే ఆయన పిచ్చ క్రేజ్ వల్ల ఓటింగ్ కూడా మామూలుగా ఉండేది కాదు. తర్వాత సిరి కావచ్చు, సన్ముఖ్ కావచ్చు, వీళ్ళ ట్రయాంగిల్ అయితే అక్కడ ఏం నడుస్తుందో అదంతా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది బయట. బట్ ఎండ్ ఆఫ్ డే వాళ్ళు నిజంగా ఆనెస్ట్లీ ఫ్రెండ్స్. ఎందుకంటే సిరి గురించి తెలుసు మనకి. సో శ్రీ వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నారు. అండ్ సిరి ఎవరితోనైనా అలానే ఉంటుంది, సన్ముఖ్ కూడా. అండ్ ఎప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మంచిగానే అనిపించింది. చూసే జనాలకి కొంచెం ఆ కంటెంట్ వేరేలా కనిపించడం వల్ల కొంచెం రాంగ్ వేలో అర్థం చేసుకున్నారు చాలా వరకు. బట్ ఆ సీజన్లో మనోడు చాలా మైండ్ గేమ్ ఆడదామని చూశాడు, చాలా వరకు కామ్ అండ్ కూల్గానే ఆడాడు. సో సీజన్ అంతా మంచిగా నడిచింది. దాన్ని బయటకు వచ్చాక చాలా వరకు నెగిటివ్ ఉందని అర్థమైన తర్వాత కొన్ని రోజులు చాలా వరకు గ్యాప్ ఇచ్చాడు. ప్రతి ఎక్కడికైనా వెళ్ళడానికైనా లేకపోతే ఫ్రెండ్స్తో ట్రావెల్ అయినా కొంచెం గ్యాప్ అయితే ఇచ్చారు. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, నేను ఇలానే ఉంటా, ఇంట్రోవర్ట్‌ని, నా స్పేస్ ఇదే, నాకు ఎవరైనా కనెక్ట్ అయితే నేను కొంచెం బాండింగ్ ఎక్కువైపోతా అని చెప్పుకోవడం కూడా జరిగింది. అలాగే వాడు ఫస్ట్ నుండి కూడా సన్ముఖ్ అనే వ్యక్తి ఇంట్రోవర్టే, చాలా సైలెంట్, కామ్ అండ్ కూల్‌గా ఉండేవాడు.
సో దెన్ అంటే 'బిగ్ బాస్' మనం ఒక వైపు చూసి మనం ఒక పర్సనల్ అతన్ని మనం డిసైడ్ చేసేయకూడదు. ఎందుకంటే 'బిగ్ బాస్' 24 అవర్స్‌లో మనకు 1 అవర్ చూపిస్తారు. ఆ 1 అవర్‌లో గూడా అక్కడ జరిగే కాన్వర్జేషన్ మనకు తెలీదు. ఒకడు దేనికి గొడవ పడుతున్నారు, ఒకడు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు, ఒకడు ఎందుకు వీళ్ళిద్దరూ కలిపి ఒక బాండింగ్ క్రియేట్ అయిందనేది మనకి ఎంటైర్ 24/7లో చూస్తే తప్ప లేకపోతే అర్థం కాదు. బట్ ఎనీవే బయటకొచ్చాక గూడా మనం అలానే ఉన్నాడు. బట్ కొంచెం ఫ్రెండ్‌షిప్ అనేది తగ్గించింది. సడెన్‌లీ షాక్ అయితే ఇచ్చారనమాట ఆడియన్స్‌కి. సో, లవ్ బ్రేకప్ అని ఒక పోస్ట్ అయితే వచ్చింది. సో, వీళ్ళిద్దరికీ లవ్ బ్రేకప్ అయింది. సో, అనేసి అన్నారు. చాలామంది ఫీల్ అయ్యారు. ఎందుకంటే కపుల్స్ అంటే ఇలానే ఉండాలి. బెస్ట్ కపుల్స్ అంటే ఇలానే ఉండాలని క్రియేట్ అయిన వీళ్ళు, అరే! వీళ్ళిద్దరు బ్రేకప్ అవ్వడం ఏంటి? అసలు ఎందుకు జరిగింది? అందరూ గూడా ఒకటే అన్నారు. 'బిగ్ బాస్‌లో' అలా జరగడం వల్లే వీళ్ళిద్దరు ఇలా విడిపోయారు. దానికి సిరియే కారణం అనేసి ఇలా అన్నారు. బట్ ఆ తర్వాత కూడా కన్క్లూజన్ ఏదైతే వచ్చిందో ఎవ్వరు కారణం కాదు. వాళ్ళిద్దరికీ సెట్ అవ్వలేదు. వాళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాల నుండి కొంచెం మాట్లాడుకుని మనిద్దరికీ సెట్ అవ్వదని ఒకరికొకరు అనుకోని మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో విడిపోయారు. పెళ్లి చేసుకొని కలిసుండి, తిట్టుకొని, కొట్టుకొని, గొడవలాడి డివోర్స్ వరకెళ్ళి కొన్ని ఇద్దరు ఫ్యామిలీస్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవలు ఇద్దరు ఫ్యామిలీస్‌కి వెళ్ళిపోయి అంత రచ్చ చేసుకునే కంటే ఆలోచించుకున్నారు. మెచ్యూర్డ్‌గా ఆలోచించుకొని ఇద్దరు మ్యూచువల్‌గానే విడిపోయారు. చాలా కూల్ అండ్ కామ్‌గా వాళ్ళిద్దరూ విడిపోయారు. దెన్ మనోడు ఏం చేశాడు తర్వాత మళ్ళీ కొన్ని కొన్ని సీరీస్ చేశాడు. దాని తర్వాత మనోడు ఒక సినిమా చేశాడు. ఇప్పుడు రిలీజ్‌కైతే ఉంది. సో, రిలీజ్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. సో, ఆ సినిమాతో మనోడికి మంచి బ్రేక్ వస్తదనుకుంటాను. ఈ గ్యాప్‌లో మనకు వేరే అమ్మాయి కనెక్ట్ అయింది. తన మనసుకు నచ్చి, అంటే తనలో ఉన్న క్వాలిటీస్ అన్నీ గూడా తనకు నచ్చి, సో, ఒక మ్యారేజ్ ప్రపోజల్ అనుకున్నారు. మ్యారేజ్ గూడా చేసుకున్నారు. చాలా, చాలా క్యూట్‌గా అనిపించింది వీళ్ళిద్దరి మ్యారేజ్ గూడా. సో, ఇప్పుడున్న కొంతమంది వీళ్ళిద్దరు బాండింగ్ గూడా చాలా క్యూట్‌గా అనిపించింది. వాళ్ళిద్దరూ ఆ పెళ్లి కావచ్చు, ఆ హల్దీ కావచ్చు అవన్నీ గూడా చాలా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించాయి. దెన్ మనోడు ఆ తర్వాత నుండి కెరియర్ మీద ఫోకస్ పెట్టాడు. సో, కెరియర్ మీద మంచి ఫోకస్ పెట్టాడు. సో, దానికి ముందు 'ఆహాలో' గూడా ఒక సీరీస్ వచ్చింది. మనకి 'బిగ్ బాస్' తర్వాత మంచిగానే రన్ అయింది. బట్ అనుకున్నంత సక్సెస్ రాలేదు. బట్ ఇప్పుడు ఒక సినిమా అయితే ఉంది. ఆ సినిమాతో ఖచ్చితంగా మనోడికి సక్సెస్ అయితే వస్తది. ఎందుకంటే అక్కడ ఉన్న యూట్యూబర్లు, అక్కడ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌లను గూడా అందులోకి తీసుకోవడం జరిగింది. అప్పుడున్న కాంట్రోవర్సీలు గాని, అప్పుడున్న వ్యక్తులను గాని కొంచెం మందిని తీసుకొని యాడ్ ఆన్ చేసుకున్నారనమాట. అంటే దాని ప్రమోషన్‌కి ఎలా ఉంటది, ఆడియన్స్‌కి ఎలా నచ్చుతది అనే దాని మీద చేసుకున్నారు. చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది సినిమా. సో, 'సన్ముఖ్ జస్వంత్' అయితే ప్రెజెంట్ సినిమాల మీదే ఫోకస్ పెట్టాడు. ఎలాంటి నెగెటివ్స్‌ని కొంచెం పట్టించుకోవట్లేదు. ఆయనకి ఫస్ట్ నుండి యాక్టింగ్ అంటే ఎంత ఇంట్రెస్టో మనందరికీ తెలుసు. అదే యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టాడు. అదే యాక్టింగ్‌తో ఉన్నాడు. సో, బిఫోర్ మనకిప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలు గూడా మనోడు మంచి మంచి ఫిల్మ్స్‌తోనున్నాడు. ఆల్రెడీ ఒక మూవీ రిలీజ్‌కి ఉంది. మొత్తం అయిపోయింది. ఇంకోటేమో షూట్ నడుస్తుంది. మనోడు కొన్ని సీరీస్‌తో అంటే ఓటీటీలో కూడా కొన్ని సీరీస్‌తో వస్తున్నాడని విన్నాను. సో, ఆ సీరీస్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట. సో, అల్టిమేట్ అందరికీ మంచి బ్లాక్ బస్టర్స్ ఇవ్వడానికైతే రెడీగా ఉన్నారు. అండ్ 'సన్ముఖ్ జస్వంత్' చూసుకుంటే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా అప్ అండ్ డౌన్స్ అయితే ఫేస్ చేశాడు. సో, ఇప్పుడు తనకి ఒక రూట్ అయితే వెళ్తుంది. ఇక్కడ దీంతో కూడా మంచిగా క్రేజ్ సంపాదించుకొని మంచి ప్లాట్‌ఫార్మ్‌ని ఎంచుకుంటాడని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.